హాయ్ అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం త్రినేత్ర హాస్పిటల్కి వెళ్తున్నామండి. మా చిన్నాన్నగారు అమ్మాయికి డెలివరీ అయిందండి. చూస్తాక ఆటో కట్టించుకుంటున్నామండి. ఆటో కోసం నుంచొని చూస్తున్నామండి రోడ్డు మీద. నిన్న మధ్యాహ్నం డెలివరీ అయిందండి. మగ పిల్లోడండి. చూస్తాకి వెళ్తున్నామండి. మా చెల్లిని పిల్లోడిని చూస్తాకి వెళ్తున్నామండి. ఆటో ఎక్కేసామండి. వెళ్తున్నామండి జంగారెడ్డిగూడెం. కిరాయి కట్టించుకుని వెళ్తున్నామండి మేమందరం. జంగారెడ్డిగూడెం వచ్చేసామండి. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తాక లోపలికి వెళ్తున్నామండి మేమందరం. ఇదేనండి త్రినేత్ర హాస్పిటల్. సెకండ్ ఫ్లోర్లో ఉందంటండి. చూస్తాకి సీడీ ఎక్కి వెళ్తున్నామండి. పైకి వచ్చేసామండి. ఐసీలో ఉందంట. మా చెల్లిని ఇంకా బయటికి తీసుకురాలేదండి. ఒక్కొక్కరిని ఇద్దరిని వేసి పంపిస్తున్నారండి. ఐసీలో ఉందండి. మా చెల్లండి పెద్ద ఆపరేషన్ చేసి బాబుని తీసారంటండి. బాబు వెయిట్ తక్కువ ఉండటం వల్ల బాక్స్లో పెట్టారంటండి. పిల్లోని చూస్తాక కూడా లేదండి మాకు. మా చెల్లిని చూస్తాక మా చెల్లి ఇంకా ఐసీలోనే ఉందండి. ఆపరేషన్ చేసి బాబుని తీసారంట. మమ్మల్ని ఎక్కువసేపు కూడా ఐసీలో ఉండేస్తారేదండి. అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి బయలుదేరిపోయామండి. వెళ్ళిపోతున్నాము. హాస్పిటల్ చూడండి ఎంత పెద్ద హాస్పిటల్ అండి. జంగారెడ్డిగూడెం త్రినేత్ర హాస్పిటల్ అండి. చూడండి ఇంత పెద్దగా ఉంది హాస్పిటల్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఆటో ఎక్కేస్తున్నాము. ఎక్కండి ఎక్కండి ఆటో ఎక్కండి. వాళ్ళు కూడా రానివ్వండి. ఆటో ఎక్కేసామండి. ఇంటికి వచ్చేసామండి. ఆటో అబ్బాయికి కూడా డబ్బులు కూడా ఇచ్చేస్తున్నామండి. ఇంటికి వచ్చేసామండి.